సొసైటీ ఎక్కడికో పోతుంది, మన తెలంగాణ స్టేట్ ఎక్కడికో వెళ్ళిపోతుంది, మనం మళ్ళీ దీన స్థితికి వచ్చేస్తామని ఎందుకు బాధపడుతున్నారు? అసలు ఏం గ్రహించారు? లోక్సభలో కూడా పనిచేశాను, నేను ఆ మధ్యలో పనిచేశాను. ఆర్టీసీ లేడీస్కి ఫ్రీ అని పెట్టారు కదా, 100% రాంగ్. ఎందుకు అంటే బండి సంజయ్ని ఎప్పుడైతే తీసేశారో కిషన్ రెడ్డిని వేశారో, కిషన్ రెడ్డి కేసీఆర్ మనిషే 100%. తెలియదు అందరికీ. అవునా? ఎలా అండి? పల్లవి ప్రశాంత్ మీద జరిగిన దాడి కూడా కేసీఆర్ ప్లానే, కేసీఆర్ మనసులో ప్లానే. ఎలా? రేవంత్ రెడ్డి గారు దయచేసి ఆలోచించండి. ఈ కేసీఆర్ ఈ పడ్డది కూడా డ్రామానే. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, ఫిలిం నగర్ శ్రీనివాస్ గారు. సోషల్ వర్కర్, తన సమాజం మీద చాలా సోషల్ వర్క్ చేశారు. అనాథ శవాలకు కూడా దహన సంస్కారాలు చేయడం జరిగింది. ఎక్కడైనా పూర్ పీపుల్ కనిపిస్తే కూడా వాళ్ళకి సహాయం చేయడం జరిగింది. ఇంకా ఎన్నెన్నో చేయడం జరిగింది. బట్ ఈ రోజు మా స్టూడియోకి రావడానికి రీజన్ ఏంటంటే, గత ప్రభుత్వం అంటే ఇప్పుడు 20 రోజుల నుంచి వస్తున్న ప్రభుత్వానికి, గత ప్రభుత్వం 5 సంవత్సరాలు పరిపాలించిన, 10 సంవత్సరాల పరిపాలించిన ప్రభుత్వానికి తేడా ఏంటిదో చెప్పాలని ఆయన, అంటే ఇప్పుడు జరుగుతున్న స్టేట్లో మార్పులు చేర్పుల కోసం కొంచెం ఆయన చెప్పాలని, ఎక్స్ప్రెస్ చేయాలి అనే ఉద్దేశంతో మన స్టూడియోకి రావడం జరిగింది. అసలు శ్రీనివాస్ గారికి అసలు ఏమైతుంది, అసలు ఏమైంది సొసైటీలో, అంటే స్టేట్కి, తెలంగాణ స్టేట్కి ఏమైంది? రేవంత్ రెడ్డి గారు ఎన్నికయ్యారు, సీఎంగా రావడం జరిగింది, కేసీఆర్ గారు ఓడిపోవడం జరిగింది, అందరు తెలిసిందే. మరి రేవంత్ రెడ్డి గారి పరిపాలన మీద కొంచెం ఏదో చెప్తాలనుకుంటున్నారు. ఆ విషయాలు ఏదో శ్రీనివాస్ గారి మాటల్లో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్కారం సార్. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. ఓకే. చూస్తే కనుక నేను మీరు ఫోన్ చేయడం జరిగింది, మాట్లాడడం జరిగింది. అంటే గత ప్రభుత్వానికి ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వానికి, బీఆర్ఎస్కి కాంగ్రెస్ పార్టీకి డిఫరెన్స్ ఏంటిది? అంటే వచ్చి కూడా ప్రమాణ స్వీకారం చేసి ఒక దాదాపు 18-20 రోజులే అవుతుంది. ఏం పసిగట్టారు? ఎందుకు మీరు సొసైటీ ఎక్కడికో పోతుంది, మన తెలంగాణ స్టేట్ ఎక్కడికో వెళ్ళిపోతుంది, మనం మళ్ళీ దీన స్థితికి వచ్చేస్తామని ఎందుకు బాధపడుతున్నారు? అసలు ఏం గ్రహించారు? నిజంగా సార్, నేను తెలంగాణ రాకముందు, తెలంగాణ రావాలని 64 నుంచి ఎంతో ఉద్యమం జరిగింది. తెలంగాణ రావాలి, తెలంగాణ వస్తే మంచిది అని చెప్పేవారు. కొంచెం ఐడియాతో తెలంగాణ రావాలని చాలా మనసులో ఉండేది. ఇక్కడ ఉద్యమం జరిగినా కేసీఆర్ పిలుపునివ్వగానే పరిగెత్తుకుంటూ వెళ్ళేవాడిని, నడుచుకుంటూ వెళ్ళేవాడిని. ఆకలి అవుతుండగా అసలు పట్టించుకునేవాడిని కాదు. మానవారం రోజు మన ట్యాంక్ బండ్ చుట్టూ బాష్పవాయువు నా పక్కకే ఉన్నతను చనిపోయాడు. రాజిరెడ్డి అని ఆయన చనిపోయాడు. అంటే ఎంత అంటే పిల్లలకి చాలా తెలంగాణలో అన్యాయాలు జరుగుతున్నాయి. నిధులు, నీళ్లు, నియామకాలు అన్నిటి విషయంలో మొత్తం అన్యాయాలు జరుగుతున్నాయని ఒక ఆలోచిస్తే ప్రతి ఒక్కరికి అర్థమయ్యి అందరూ ఒకటేసారి ఈసారి రాకపోతే ఇంకెప్పుడు తెలంగాణ రాదు అన్న భావన అందరిలో వచ్చింది. కోదండరామ్ సార్కి ఫోన్ చేశాను, అందరికీ తెలంగాణ ఖచ్చితంగా రావాలి. లోక్సత్తా జయప్రకాష్ నారాయణకు ఫోన్ చేశాను, సార్ మీరు అడ్డుపడుతున్నారు, అడ్డుపడకండి అంటే, శ్రీనివాస్ నీకు తెలంగాణ వస్తే లాభం ఏంటి అన్నాడు. వస్తే మీకు నష్టం ఏంటి అని అడిగాను. మన్మోహన్ సింగ్ దగ్గరికి వెళ్తున్నాడు ఆ రోజు ఏరోప్లేన్లో. ఆ రోజు ఫోన్ చేశాను, చేస్తే సార్ మీరు మన్మోహన్ సింగ్ దగ్గర, సార్ దగ్గర, ప్రధానమంత్రి దగ్గర మీరు వద్దు అని మాత్రం చెప్పకండి అని అంటే, అదే ఆయన ఒకటే వాదం, తెలంగాణ వస్తే మీకు లాభం ఏంటి అని అంటాడు. రాని సార్, తెలంగాణ రావాలి, మీరు చిన్న రాష్ట్రాలకు అనుకూలం అని అంటారు, మరి దీనికి ఎందుకు మీరు వ్యతిరేకత చెప్తున్నారని అడిగాను. లోక్సభలో కూడా పనిచేశాను, నేను ఆ మధ్యలో పనిచేశాను. ఎక్కడ చూసినా ఈ రోజుల్లో ఎట్లుందంటే సార్, న్యాయం ఉన్న దగ్గర, న్యాయం ఉన్న ఎవరు నమ్మరు. ఇప్పుడు మన దగ్గర డబ్బు ఉండదు, మనం ఎలాంటి అవినీతి చేయనప్పుడు మన కష్టపడ్డ డబ్బు ఎంత వస్తుంది సార్, అందుకోసమే మనల్ని ఎవరు నమ్మరు. వీళ్ళు ముఖ్యమంత్రులు కానీ, ప్రధానమంత్రులు కానీ పెద్ద స్టేజ్కి పోవాలంటే ఎక్కడో కాడ అబద్ధాలు లేకపోతే ఏదో ఒకటి చేయకపోతే మాత్రం పై స్టేజ్కి పోరని నా నమ్మకం. ఈ రోజుల్లో ఖచ్చితంగా డబ్బు అవసరం అనే రాజకీయం అనేది వీళ్ళు ఇట్లనే, వాళ్ళు కావాలని అట్లనే నడపాలని చూస్తున్నారు. డబ్బు లేని రాజకీయం రావాలనేది నా ఉద్దేశం సార్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యి మొన్ననే అయ్యారు, కరెక్ట్. కానీ రాగానే ఆర్టీసీ లేడీస్కి ఫ్రీ అని పెట్టారు కదా, 100% రాంగ్. ఎందుకు అంటే సార్, ప్రజల నాడి తెలుసుకోవాలి. ప్రజలకు ఏమి అర్జెంటు, అత్యవసరం ఏంటి? రేషన్ కార్డ్ అత్యవసరం, రేషన్ కార్డ్. ఇంకొకటి అవసరమైతే మీరు ఒక ఫ్యామిలీకి, పేద ఫ్యామిలీకి నెలకి ఇప్పుడు
వాళ్ళు లేడీస్కి 2500 ఇస్తామంటున్నారు కదా, 10,000 చేయండి. ఒక కుటుంబానికి 10,000 చేయండి. ఆర్టీసీ ఫ్రీ అనేది 100% రాంగ్. ఎవరిని అడిగినా లేడీస్ని మనం బస్సులో ఎక్కిన తర్వాత అడిగినా కానీ వాళ్ళు అదే చెప్తున్నారు. ఎన్ని రోజులు ఉంటుంది, 4 రోజులు ఉంటుంది, అది ఇది ఉండదు, అసలు సీఎం రేవంత్ రెడ్డి ఉండడు అంటున్నారు చాలామంది. అయ్యో అదేంటండి? నిజం చెప్తున్నాను, ప్రజాటాకే చెప్తున్నాను, నా సొంత నిర్ణయం ఏమి ఉండదు. నేను అందరితో మాట్లాడుతుంటాను. ఈయన మాట తీరు, ఆయన చూస్తే ఫస్ట్ ఎప్పుడు ఎలక్షన్కు ముందు హడావిడి లేదు, మొత్తం నెమ్మది అయిపోయాడు. ఇప్పుడు ఏం చేయాలని అర్థం కావట్లేదు రేవంత్ రెడ్డికి. 4 రోజులలో కేసీఆర్ ఒక 10 మంది కోట్లు ఉన్నారు, వాళ్ళందరూ ఆ కేసీఆర్ దగ్గరికి వెళ్ళిపోతారు, ఎంతో కొంతకు అమ్ముడుపోతారు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోతుంది అని చాలామంది పబ్లిక్ టాక్ ఉంది. ఇది మీరు నన్ను తిట్టుకున్నా పర్లేదు కానీ పబ్లిక్ టాక్ అని చెప్తున్నాను. తర్వాత రేవంత్ రెడ్డి గారు ఈ టాక్ నుంచి బయటపడాలి. వాస్తవం చెప్పాలంటే కేసీఆర్ ప్రభుత్వం పోవాలని గట్టిగా అనుకున్నవాడిని నేను. మీరే తెలంగాణ రావాలన్నారు, చేయాలని తెలంగాణ రావాలని ఎంత ఉండేనో ఫస్ట్ కొన్ని మీడియా ఛానల్లో కేసీఆర్ను స్టార్టింగ్లో విమర్శించారు. నేను అన్నాను, అప్పుడు డిబేట్లో ఫోన్ లైన్లో పాల్గొనేవాడిని. ఫస్ట్ నుంచి నాకు ఎక్కడ టీవీ డిబేట్లు ఉన్నా చూసేవాడిని, ఏదన్నా ఉంటే ఫోన్ లైన్లో ఒక లైవ్ ఉంటే మాట్లాడేవాడిని. నేను అన్నాను, అందరూ వేరే పార్టీ వాళ్ళు విమర్శిస్తే ఇప్పుడే కదా కేసీఆర్ ఫస్ట్లో బాగా చేశారు, రాగానే ఏం చేశారు, పట్టాలు ఇచ్చారు పేదవాళ్ళకి, మొత్తం ఒకటేసారి డైరెక్ట్ వాళ్ళ చేతికి ఇచ్చారు. అది ఎంత గొప్ప మంచి పని అంటే నిజం చెప్తాను, మంచి పని మెచ్చుకోవాలి ఎవరైనా సరే. మనిషి ఇష్టం లేకపోయినా పని మంచి చేస్తే ఒప్పుకోవాలి. ఆ పట్టాలు మొత్తం పేదవాళ్ళకి మన ఫిలింనగర్లో చాలామందికి పట్టాలు ఇమ్మీడియట్లీ ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి డైరెక్ట్ వచ్చినాయి. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేశారు, పట్టాలు లీడర్లకు వస్తే లీడర్లు అమ్మేసుకున్నారు. ఆల్రెడీ నాకు పట్టా 2008లో వచ్చింది. అది నా పేరు నాకు ఎట్లా తెలిసిందంటే నా రేషన్ కార్డు నా పేరు ఉంది, ఫోటో వేరే వాళ్ళని ఉన్నాయి. అట్లా అప్పుడు జరిగింది చాలా. మన పి జనార్దన్ రెడ్డి గారికి కూడా ఒకసారి ఈనాడు వాళ్ళు ఫోన్ లైవ్ పెడితే మాట్లాడాను, సార్ మీరు ఇంద్రమ్మ ఇల్లు ఉన్నాయి కదా, అప్పుడు ఇప్పటికి ఉన్నాయి ఇంద్రమ్మ ఇల్లు, అంటే ఒక అమ్మ కట్టించింది ఇంద్రమ్మ ఇల్లు, కొన్ని కట్టిస్తే వాళ్ళు మొత్తం ఇల్లు ఫినిషింగ్ చేసి ఒక అమ్మ మాత అని ఉంటుంది. సార్ ఇట్లా అవకతవకలు జరుగుతున్నాయని ఫోన్ చేస్తే అవి చూసి చూడనట్టు ఉండాలని పి జనార్దన్ రెడ్డి గారే అన్నారు నాతో. అప్పుడు అతను ఉదాసీనుడు, అతన్ని తప్పట్టడానికి లేదు, అయితే ఇంకా అది రాజకీయంలో ఇవి మామూలే అన్నట్టు మాట్లాడారు. నాకు చాలా బాధ వేసింది ఆ రోజు. ఇది ఒక నిజంగా పూర్ పీపుల్కి ఇవ్వాలి కానీ లీడర్లు అమ్ముకుంటే అది మామూలే అనడం అనేది నచ్చలేదు. ఎందుకంటే కాంగ్రెస్, నాకు ఇప్పుడు కాంగ్రెస్ రావాలి కేసీఆర్ పోవాలని ఎందుకు అనుకున్నానంటే ప్రత్యామ్నాయం లేదు తెలంగాణలో. కేసీఆర్ని ఢీ కొట్టే పార్టీకి వేరే ఏది లేదు. ఆ బీజేపీ ఫస్ట్లో మంచిగా ఉండే, బండి సంజయ్ని ఎప్పుడైతే తీసేశారో కిషన్ రెడ్డిని వేశారో, కిషన్ రెడ్డి కేసీఆర్ మనిషే 100%, తెలియదు అందరికీ. అవునా, ఎలా అండి? కిషన్ రెడ్డి కేసీఆర్కి అసదుద్దీన్ ఓవైసీకి దగ్గరగా ఉంటారు. ఎవరు? కిషన్ రెడ్డి గారు అండ్ ఓవైసీ గారు కేసీఆర్ గారు వీళ్ళు ఎప్పటికీ దగ్గర ఉంటారు. వీళ్ళు ఎవరికి ఒక మాట చేసినా వీళ్ళు ముగ్గురికి తెలిసిపోద్ది. ఓవైసీ గారికి మనం ఈ కిషన్ రెడ్డి గారి గురించి కేసీఆర్ గురించి మనం చెప్పితే ఓవైసీ గారు ఇక్కడే చెప్తారు. అంటే వాళ్ళు మొత్తం ఒకటే ముగ్గురు, కిషన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు, ఓవైసీ గారు. ఎప్పటికీ ఇది నగ్న సత్యం, ఇది ఓపెన్ రహస్యం, ఇది చాలామందికి తెలుసు ఈ విషయం. అయితే ఇప్పుడు ఈ కాంగ్రెస్ తప్ప ఇంక వేరే పార్టీ కేసీఆర్ దించడానికి వేరే లేదని అందరూ ఈ కాంగ్రెస్కే వేశారు. బండి సంజయ్ని తీసేసినాక కొంచెం మార్పు వచ్చేసింది మొత్తం. రాజా సింగ్ సస్పెండ్ కూడా ఒక కారణమే, బీజేపీ మీద కొంచెం జనాలకి కోపం రావడం కారణమే. అంటే ఒక మైండ్ డైవర్ట్ అయింది అన్నట్టు. తర్వాత కిషన్ రెడ్డి వచ్చినప్పుడు మొత్తం అయిపోయింది. ఇక కాంగ్రెస్ ఒకటే అటు ఇటు వేస్తే చీలిపోయి మళ్ళీ కేసీఆర్ గెలుస్తాడు, చాలా ప్రమాదకరం. కేసీఆర్ మళ్ళీ గెలిస్తే ఈసారి ఇంకా అసలు నాలాంటి వాళ్ళని జైల్లో తీసుకుపోతాను, నిజం చెప్తున్నాను. నేను ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, అందులో నేను ఫస్ట్ నుంచి ఎక్కువ చెప్పేవాడిని అప్పట్లో, కానీ భయపడి అప్పుడప్పుడు డిలీట్ చేసేవాడిని. ఎందుకు, ఏమయ్యేది పెడతాయి వీడియోస్? సార్ ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళు కోయిన్ వెంకన్నను మొన్న ఖమ్మంలో ఉంటారు, ఈ ఛానల్ యూట్యూబ్ ఛానల్ ఉంది. ఆయన ఫస్ట్ మన జర్నలిస్టు, తర్వాత ఆర్టీఐ యాక్టివిస్టు, అంటే రైట్ ఇన్ఫర్మేషన్ యాక్టివిస్టు, ఖమ్మంలో ఉంటాడు. చాలా గొప్ప పనులు చేస్తాడు.
బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో భూమి కబ్జా చేస్తే దానికి కేసు వేస్తే ఎంఆర్ఓ సస్పెండ్ అయితే ఎంఆర్ఓనే వాళ్ళు సస్పెండ్ అయ్యారు, వాళ్ళ భర్త చనిపోయారు. అంత పెద్ద కథ అయింది. అంటే అంత గొప్ప పోరాట యోధుడు కోయిన వెంకన్న. ఎక్కడైనా సమస్యలు గవర్నమెంట్ ల్యాండ్లు కబ్జా అవుతున్నాయంటే ఆర్టీఐ కింద వేస్తాడు, మొత్తం లాగుతాడు. ఇప్పుడు ఖమ్మంలో మన పువ్వాడ అజయ్ కుమార్ మీద గట్టి పోరాటం చేస్తున్నాడు. ఆయనని తీసుకెళ్ళి ఎన్కౌంటర్ చేద్దామని తీసుకెళ్ళారు. తీసుకెళ్ళి ఒక గుట్ట, ఏదో గుట్ట ఉంటుందంట ఖమ్మంలో. ఆ గుట్ట గారు తీసుకెళ్ళినాక తర్వాత వాళ్ళ భార్య ఏం చేసింది, కోయిన వెంకన్న గారి భార్య రేణుకా చౌదరి గారికి ఫోన్ చేసింది. చేస్తే వాళ్ళు గట్టిగా ఎస్పీకి వాళ్ళకు తొందరగా రేణుకా చౌదరి గారు ఫోన్ చేసి ఆయనకి ఏమైనా అయితే బాగుండదంటే మళ్ళీ తీసుకొచ్చారు. ఎన్కౌంటర్ తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చారు, చేయకుండా తీసుకొచ్చారు. ఇప్పటికి కూడా మాట్లాడచ్చు మనం, ఇమ్మీడియట్లీ లైవ్లో కూడా ఒకరు తీసుకోవచ్చు కోయిన వెంకన్న గారిని. అంటే ఇంత అన్యాయాలు, భూమి కబ్జాలు. ఇందిరమ్మ అదే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇంతకు ముందు ఉన్నప్పుడు జాగలు ఉండేది, గవర్నమెంట్ ఎక్కడెక్కడ జాగలు ఉండేది. ఇప్పుడు నాలంటోడు నేను ఉన్నానంటే ఏదో జాగ ఉండేప్పటికైనా గుడి చేసుకున్నాను ఫస్ట్లో. ఇప్పుడు గుడి చేసుకోవడానికి పేదవాళ్ళకి అసలు జాగలే లేవు సార్. ఇప్పుడు ఈయనేమంటాడంటే నేను డెవలప్ చేశాను, జాగలు రేట్లు పెంచాను అంటే రేట్లు ఎవరికి కావాలి? పెంచితే గొప్పోళ్ళు కొనుక్కుంటారు. నాలాంటి పేదోళ్ళు ఏం దిక్కు లేని వాళ్ళు కిరాయి కూడా కట్టుకోలేని పరిస్థితిలో వాళ్ళు ఎక్కడ ఉంటారు? అప్పుడంటే ఖాళీ జాగాలు, గవర్నమెంట్ జాగాలు ఉంటే వేసుకుని ఒకవేళ కొన్ని రోజులు వాళ్ళకి వసతి బాగున్నాక వేరే కొనుక్కునేవాళ్ళు. ఇప్పుడు అలాంటి అవకాశమే లేదు. మొత్తం ఉన్న భూములన్నీ బిడ్డకో 100 ఎకరాలు, కొడుకో 100 ఎకరాలు, అల్లుడికో 100 ఎకరాలు, మందు బిల్లలు వేసడానికి సంతోష్కో 100 ఎకరాలు, ఈయనకో 100 ఎకరాలు. అవి కాకుండా ఇంకా 1000 ఎకరాలు కబ్జా చేసిందని టాక్ జరుగుతుంది. నిజమే అయి ఉండొచ్చు, ఎందుకంటే అసలు భూములే లేవు. అంతకుముందు కేసీఆర్ రాకముందు భూములు ఇంత ఘోరంగా లేవు అనే పరిస్థితి ఉండేది కాదు. ఇట్లా పోతుంటే ఎక్కడొక్కడ గవర్నమెంట్ జాగ్ కనపడేది, పార్క్ కనపడేది. ఇప్పుడు పార్కులే లేవు. కుంటలు కూడా పెద్ద చెరువులు అనే వాళ్ళం. నేను ఫస్ట్ ఫిలింనగర్కి వచ్చే రామనర్సు కింద చెరువు ఉండేది, ఇంకా 2-3 చెరువులు ఉండేది. ఇప్పుడు అవి కుంటలు కూడా చిన్న చిన్న ఏది కోలాన్లాగా కనపడుతున్నాయి, స్విమ్మింగ్ పూల్ లాగా కనపడుతున్నాయి సార్. మన ఏది దర్గా చెరువు, దాని పేరు ఏమో అంటారు, ఆలంపూర్ చెరువు అంటారు. అది చూస్తే నేను సైకిల్ మీద వెళ్ళేటప్పుడు చూస్తే ఎక్కడికో కనపడేది, ఇప్పుడు ఇంత చిన్నగా కనపడుతుంది. అన్ని ఇల్లులు కట్టేసి మొత్తం సార్ దారుణంగా భూములన్నీ దూసేసుకున్నారు. కమిషన్లు, ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితే ఇంకా 100 కోట్లు అవినీతి జరిగింది. అది దానివల్ల రైతులకు ప్రయోజనం ఏం లేదు. ఇప్పుడు చాలామంది ఊర్లలో ఏమంటున్నారంటే మాకు కాలువలు వచ్చినాయి. నిజంగా చెప్తున్నాను, దానికి సిమెంట్ వేసి వాటర్ ఎప్పుడు ఫ్లో ఉండాలి. నిజంగా నువ్వు అన్ని 1000 కోట్లు ఖర్చు పెట్టినప్పుడు నీళ్ళు ఎట్లుండాలి, ఎప్పుడు నడుస్తూ ఉండాలి. కరీంనగర్ డిస్ట్రిక్ట్ మాది ఇందుర్తి విలేజ్, చిగురుమాడు మండల్. తీసుకెళ్తాను సార్, అది ఉండదు ఎప్పుడు, ఆ నీళ్ళు అక్కడ ఉంటాయి. 1000 కోట్లు పెట్టి ఖర్చు చేశారు. రైతులు అదొక్కటి గమనించాలి. ఇప్పుడు మనకిప్పుడు వాటర్ రావచ్చు, కానీ ఫ్యూచరు అదేంటి, అది గూడిపోతుందా? అసలు ఎన్ని కోట్లు అప్పు చేశాడు, మరి ఆ డబ్బులన్నీ మళ్ళీ ఎక్కడి నుంచి వస్తాయి? మన సొమ్మే, ప్రజలు కట్టే సొమ్ముతోనే వీళ్ళు పనులు చేపిస్తారు. ఆ పనులు సక్రమంగా చేస్తే ప్రజలకు ఉపయోగం ఉంటుంది. అవినీతి చేసి ఇచ్చలవిడిగా తింటే మనకు మళ్ళీ తర్వాత తలనొప్పి. ఇప్పుడు రేట్లు బాగా పెరిగినాయి ప్రతి విషయంలో. ఎందుకు? ఈ అవినీతి చేయడం వల్ల రేట్లు పెరిగినాయి. 1000 కోట్లు అప్పు అయినాయి ఇప్పుడు తెలంగాణలో. మళ్ళీ కేసీఆర్ వచ్చి ఉంటే కనుక ఇంకా విపరీతమైన రేట్లు పెరిగేది. చాలామందికి అది అర్థం అవుతుందో లేదో కానీ విపరీతంగా రేట్లు పెంచకపోతే కేసీఆర్ ప్రభుత్వం నడిపించేవాడు కాదు. ఒకవేళ నడిపించినా అన్ని కట్టు అయ్యేది. లాస్ట్ వరకు గవర్నమెంట్ నడిచేది కష్టం. ఆయనకు తెలుసు వాస్తవంగా ఈసారి ఓడిపోతే నేను అనుకున్నాడు అని నేను అనుకుంటాను. కేసీఆర్ గారు 100% మనసులో ఈసారి వస్తే కనుక మనం సాగించలేము, ఇప్పటి వరకు తిన్నది చాలు, ఇక ఒకవేళ ఈ తిన్నది కక్కిస్తారనే భయంతో గెలవాలనుకున్నాడు కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం గెలిస్తే కనుక మళ్ళీ ఇవన్నీ తిన్నాయని మళ్ళీ కక్కిస్తారు. మనమే ఇంకొక 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు చేసి ఉంటే వాటిని అంతా ఎక్కడెక్కడ బ్లాక్ మనీ వైట్ మనీ చేసుకోవచ్చు అనే ఉద్దేశంలో ఉండొచ్చు. అంతేగాని ఇప్పుడు ఓడిపోతే మాత్రం ఆయన పెద్ద బాధ లేదు. ఎందుకంటే ఇంక ఎట్లాగో నేను గెలిచినా నేను పనులు చేయకపోతుండే, కాకపోతే నేను బ్లాక్ మనీ వైట్ మనీ చేసుకోవడానికి అవకాశం లేదని బాధపడతాడు. ఇప్పుడు ఈ బస్సులు మాత్రం, బస్సులతో ఒకటి రేవంత్ రెడ్డి గారు అది మీ అధిష్టానంతో మాట్లాడతారో ప్రజల్ని ఒక డిబేట్ పెట్టండి ప్రజలతో. లేడీస్కి ఈ బస్సుది కాకుండా మీరు వేరే కుటుంబానికి, తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబానికి 1,00,000 రూపాయలు ఇవ్వండి.
ఒకటేసారి ఇస్తారా లేకపోతే ఎట్లా ఇస్తారా అనేది అట్లా చేయండి. దానివల్ల ఏంటి లాభం అంటే ఇప్పుడు ఒకటేసారి వాళ్ళు ఒక ఫ్యామిలీలో హాస్పిటల్ పోవడానికి రూపాయి లేక వాళ్ళు జబ్బులతో బాధపడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ ₹1,00,000 వల్ల కొంచెమన్నా సాయం పోవడానికి రావడానికి దవాఖాన ఖర్చులకు కాదు, ఆ దవాఖానలు మీరు బాగుపరచండి.